దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినాలి. దేవుని కోసం బ్రతకడమే లాభం అనుకుంటున్నావు కదా. దేవుని కోసం బ్రతికే నువ్వు లాభపడాలంటే దేవుని మందిరంలో ఉండాలి. రెండవది దేవుని మాట వినాలి. ప్రతి సండే స్కూల్ పిల్లోడిని అడిగినా కానీ చెప్తాడు, అరే ఎవడరాడు అంటే అవాదమయ్యా. ఏం చేశారు? దేవుని మాట ఇలా ఏం చేశారు? దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పళ్ళు ఉన్నాయా, ఇవన్నీ లాభం, ఇది ఉంది, ఇది నష్టం, ఇది తినొద్దు అన్నాడు. దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట వినకుండా అపవాది మాట విని ఏదైతే వారి జీవితాన్ని నష్టపరుస్తారో అవే తిన్నారు. వారి జీవితాన్ని శాపం కొని తెచ్చుకున్నారు. మానవాళికి శాపం ఊరేగిన రోజు ఆ రోజు. వాళ్ళు ఎందుకురా నష్టపోయారు? అవాదము దేవుని మాట వినక నష్టపోయారు. ఈరోజు ఎందుకు నీ కుటుంబంలో నష్టం? ఎందుకు నష్టాల బారిన నువ్వు పడుతున్నావు? ఏ పని మొదలుపెట్టినా నష్టమే నీకు ఎదురవుతుంది. పని మొదలు పెడుతున్నావు నష్టం, వ్యాపారం మొదలు పెడుతున్నావు నష్టం, విత్తనం వేస్తున్నావు నష్టం, పిల్లల్ని చదివిస్తున్నావు నష్టపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితం ఇలాగే సాగిందిగా. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధానపు ఆరాధనలో మాట్లాడుతున్నాడు, నువ్వు లాభపడాలి. ఇంతకాలం తెలుసో తెలియకో నష్టపోయావు. వ్యాపారం వల్ల నష్టపోయావు, పిల్లల వల్ల నష్టపోయావు, ప్రయాణాలలో నష్టపోయావు, ఉద్యోగంలో నష్టపోయావు. ఈ 6 నెలలు నీ ఇంట్లో ప్రతి విషయంలో నష్టమే. ఎందుకో ఈ మిగిలి ఉన్న 6 నెలల్లో నువ్వు లాభం అనుభవించాలని నా దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుని కోసం బ్రతుకు. దేవుని కోసం బ్రతకటమే లాభం. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాట వినాలి. అప్పుడే మన జీవితాలు లాభపడతాయి.